సైడ్కి రండి ప్లీజ్. ఓకేనా? ఓకే సాయి వచ్చు ఓకే ఓకే అధ్యక్ష చేయి
అప్పుడే షర్ట్ ఓకేనా. అందరికీ నమస్కారాలు. 2/3/2024 శనివారం రోజు ఉదయం 11 గంటలకి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాజీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం గూడూరు పట్టణ కాపురస్తు కనుమూరు హరిచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతూ మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ తిరుపతి పార్లమెంటుకు గూడూరు శాసనసభకు జరుగు ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పాసిం సునీల్ కుమార్ గారి గెలుపుకు సాయశక్తులా కృషి చేసి ఆయన్ని ఎన్నికల్లో గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, అదేవిధంగా మనతో భాగస్వామ్యం పంచుకొని చేసిన కనుమూరు హరిచంద్రారెడ్డి మీద కూడా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కనుమూరి హరిచంద్రారెడ్డి గారిని మేమందరం కూడా సునీల్ కుమార్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు 11 గంటలకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన పార్టీలో చేరేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మన హరిచంద్రన్న పూర్తి స్థాయిలో ఈ 45 రోజులు ఇక్కడే ఉండి పనిచేసి సునీల్ కుమార్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పనని ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. హరిచంద్రన్న మన పార్టీలో చేరటం, చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఆయన పార్టీలో చేరుతున్నారు. ఆయన్ని మా మాజీ ఎమ్మెల్యే, రేపు కాబోయే ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ గారి అధ్యక్ష ఆహ్వానిస్తున్నాము. ఆయన ఇప్పుడు మన భాస్కర్ చెప్పినట్టు ఆయన ఈ 2 నెలలు ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉండి మన సునీలను గెలిపించాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి హరిచంద్రన్న గారు రావడం చాలా శుభపరిణామం. రేపు రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా అన్నకున్న అభిమానులందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి తెలుగుదేశం అభ్యర్థి అయినట్టు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలి కోరు. నమస్కారం. ఈరోజు పెద్దలు, గూడూరు వాస్తవ్యులు, లోకల్ అంటే ఇష్టపడే మా హరిచంద్రన్న ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం నిజంగా మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి, టౌన్ కమిటీ నుండి, యువత నుంచి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందువల్లంటే అలాంటి మంచివాళ్ళు తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. ఎందువల్లంటే గౌరవం అనేది వైఎస్ఆర్ పార్టీలో లేదు. దానికి నిదర్శనమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం, అలాగే మాంగుంట శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి రావడం, అలాగే అన్న హరిచంద్రన్న కూడా ఈరోజు ఆ గౌరవం అక్కడ లేకపోకనే ఈరోజు ఈ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను. అంతకన్నా ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే అన్నకి లోకల్ అంటే ఇష్టం. ఈరోజు తెలుగుదేశం పార్టీ లోకల్గా నాకు టికెట్ ఇచ్చింది కాబట్టి అన్నది నాది ఈనాటి అనుబంధం కాదు. ఎప్పటి నుంచి కూడా అన్న గూడూరు టౌన్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, అందరికీ ఉపయోగపడే విధంగా చేశారు, ఎంతోమందికి చదువు చెప్పేందుకు సాయం కూడా చేశారు. నాకు కూడా పర్సనల్గా చాలా సాయం చేశాడు. ఎందుకు చెప్పాలంటే వాస్తవాలు ఒప్పుకోవాలి ఎక్కడైనా కానీ. కాబట్టి అలాంటి మంచి మనిషి ఉంటే ఎంతోమంది పేదవాళ్ళకి ఉపయోగపడేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నుండి 11 గంటల పైన నుంచి అన్న కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా మా పెద్దలందరి సహకారంతో అన్న ఈ గూడూరులో మొత్తం తిరిగి ఖచ్చితంగా అందరినీ మీకు ఉన్న అభిమానులు అట్టాటే కదన్నా గూడూరులో, కాబట్టి వాళ్ళందరినీ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ వైపు తీసుకుని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా హరిచంద్రన్ని తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం. గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన నెల్లూరు జిల్లా ఆణిముత్యం
సేవా రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో మా అందరికీ ఆదర్శప్రాయులు. అదేవిధంగా ఏ మంచి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తలపెట్టినా కూడా తాను ముందరుండి అందరినీ నడిపించేటటువంటి అజాత శత్రువు మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి ఆయన బయట వచ్చి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన నాకు చాలా ఆప్తులు. 1999 నుంచి అన్నతో నాకు అనుబంధం ఉంది. అన్నని నేను అన్న అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకోవడం, 3 రోజుల క్రితం వారిని కలవడం, ఇదే విషయాన్ని సోదరుడు పాసం సునీల్ కుమార్ గారికి తెలియజేయడం, వారు కూడా మనస్ఫూర్తిగా ఎప్పటి నుంచో నన్ను రానా అని పిలుస్తున్నాడు, కానీ చాలా ఆప్యాయతతో అనురాగంతో నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు పాసం సునీల్ కుమార్ గారికి, చంచురామయ్య గారికి, పులిసీనన్నకి, శివాకి, భాస్కర్ రెడ్డి గారికి, కిరణ్ అన్నకి, అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నమ్మకాన్ని ఒమ్ముగా నేను నా శాయశక్తులా కృషి చేసి గూడూరు నియోజకవర్గంలో మినిమం 30,000కు పైబడి మెజార్టీ పనిచేసి పాసం సునీల్ కుమార్ గారిని దగ్గరుండి గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాగే రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అహంకారానికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధం. అలాగే నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న యుద్ధం. ఇందులో ప్రజాస్వామ్యానికి గెలుపు ఉంటుందని నేను భావిస్తున్నాను. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరిచంద్ర